దీన్ని డ్యూయల్ ఇది అని పిలుస్తున్నారు. దీనికి సంబంధించి ఆల్రెడీ బార్బరా, థామస్ మెట్కాఫ్, రిచర్డ్ ఈటన్, కఫీ ఖాను, తర్వాత రిచర్డ్స్, మన వెల్చర్ నారాయణరావు అని తెలుగులో గొప్ప స్కాలర్ ఆయన 80 దాటాడు ఇప్పుడు. ఆయన కూడా దీని మీద రాశాడనమాట. వీళ్ళందరూ ఈయన్ని ఏమని పిలుస్తారంటే సర్వై పాపని సోషల్ బ్యాండిట్ అని పిలుస్తారు, లేదా రాబిన్ హుడ్ అని కూడా కొంతమంది పిలిచారు. అంటే రిచ్ పీపుల్ని లేకపోతే జమీందారుల్ని దెబ్బకొట్టి ఆ సంపదను పేద ప్రజలకి, రైతులకు పంచడం, ఆ ల్యాండ్స్ వాళ్ళ దగ్గర ఉన్న ల్యాండ్స్ తీసుకొని రైతులకు అందించడం. అందువల్ల ఇతనికి చాలా సపోర్ట్ దొరికింది. దాదాపు ఒకప్పుడు 2500, 3000 మంది ఉన్న సైన్యము అతను చనిపోయిన నాటికి 10,000కి చేరింది అనమాట. ఆ 10,000 మంది సైన్యంతో ఇతను అనేక కోటల మీద దాడి చేయడం, ఇటు వరంగల్ కావచ్చు, ఇటు హసనాబాద్ కావచ్చు, తాడికొండ ఫోర్ట్ కావచ్చు, షాహీపూర్ ఫోర్ట్ కావచ్చు, వీటన్నిటినీ క్యాప్చర్ చేసుకోవడం, మళ్ళీ వీళ్ళ మొఘల్ సైన్యం వచ్చి దాన్ని విడిపించడం, ఇట్లాగా అన్ని అనేక డ్రామాటిక్ ఈవెంట్స్ ఇతని జీవితంలో ఉంది అనమాట. మనకి అందుకనే ట్రైలర్లో కూడా రైతులు పన్ను కట్టడం కోసం వాళ్ళంతా తీసుకురావడం, అప్పుడు ఇతను వచ్చి అక్కడ ఒక ఫైట్ చేయడం, ఇవన్నీ కూడా మనకి ట్రైలర్లో చూస్తాం అనమాట. అలాగా ఇతను సర్వై పాపన్న ఒక రెబల్ క్యారెక్టర్ చేశాడు. ఈ పాట కూడా ఆ బ్యాక్ డ్రాప్లోనే ఉన్నట్టుగా అర్థమవుతుంది. తన లీడర్స్ సమక్షంలో అడవిలో మంట వేసుకొని ఆ మంట వెలుగులో వీళ్ళు పాట పాడుకుంటున్నట్టుగా వస్తుందన్నమాట. అంటే దానికి ముందు ఒక సీన్ వచ్చి ఎవడో ఇబ్బంది పెడుతుంటే వాడిని నువ్వు నా మాట వినరా అని చెప్పడానికి కోసం ఈ పాట పాడినట్టుగా మనకి కాంటెక్స్ట్ అర్థమవుతుంది. సో ఈ సర్వై పాపన్న అది మంచి స్టోరీ గ్యారంటీగా. పవన్ కళ్యాణ్కి కూడా ఒక డిఫరెంట్ ఇదిగా ఉంటుంది. ఆ ట్రైలర్ కూడా చాలా బాగా వచ్చింది అప్పట్లో. సో ఇది కానీ త్వరగా కానీ అయ్యి క్రిస్సే కానీ చేస్తుంటే ఖచ్చితంగా బాగుండేది. కాకపోతే ఇప్పుడు ఎందుకంటే రాజకీయాల కోసం పవన్ కళ్యాణ్ సినిమాల్ని కొంత పక్కన పెట్టాడు. పక్కనటి కంప్లీట్గా పెట్టలేదు, కానీ ఇది సెకండరీ ప్లేస్లోకి తోసేశాడు. అది అవసరం కూడా పవన్ కళ్యాణ్కి. అయినప్పటికీ కూడా ఆయన సినిమాలను వదలలేదు. ఏదేమైనా ఈ సినిమా రిలీజ్ కూడా లేట్ అవుతుంది. త్వరగా వస్తే బాగుండని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ సబ్జెక్ట్ అయితే మాత్రం మంచి సబ్జెక్టు. సర్వై పాపనని ఫైనల్గా వాళ్ళ కులం వాళ్ళే మోసం చేసి అతన్ని పట్టిస్తారనమాట. వాళ్ళ బామర్దే పట్టిస్తాడు. తర్వాత అతన్ని కోటకి తీసుకెళ్ళి అతని తలను నరికేసి తలని ఢిల్లీకి పంపించారు. మొఘల్ చక్రవర్తుల దగ్గరికి తలని పంపించారు. మొండ్యాన్ని ముక్కలు చేశారు అనేది కూడా చెప్తారనమాట. ఇతని మీద అప్పట్లోనే అనేక ఫోక్ సాంగ్స్ కూడా ఉంటాయన్నమాట. ప్రజల్లో ఇతను ఒక లెజెండరీ హీరోగా, ఫోక్ హీరోగా ఎస్టాబ్లిష్ అవుతాడు. ఆ తర్వాత చరిత్రకారులు ఇతని హిస్టరీని, లిటరేచర్ నుంచి అప్పటి కఫీ ఖాన్ అనే అతను కూడా ట్రావెలర్, అతను కూడా ఈయన గురించి రాశారనమాట. ఈ సోర్సెస్ అన్నిటిని పట్టుకొని అతను హిస్టరీని కన్స్ట్రక్ట్ చేశారనమాట. సో దీన్ని బేస్ చేసుకొని ఈ సినిమా కథ రాసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఏదేమైనా ఈ పాట అయితే చాలా పెద్ద హిట్ అయింది. పవన్ కళ్యాణ్ స్టామినా ఏంటనేది మరొకసారి ప్రూవ్ అయింది.